మేష రాశి వార ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల న్యాయస్థానంలో ఏదైనా కేసు ఉంటే దాని ఫలితం గురించి నిరంతరం ఆలోచించడం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. దీనివల్ల మీ కుటుంబ వాతావరణం కూడా అల్లకల్లోలంగా మారుతుంది. ఈ వారం ఆర్థిక విషయానికొస్తే ఊపందుకోవడం కోసం తక్కువ కష్టపడిన తర్వాత కూడా మీరు మంచి లాభాలను పొందుతారు. చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ సమయంలో గ్రహాల స్థానం మీ ఊహించని ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయని సూచిస్తుంది. ఇది మీ సంపదను చాలా వరకు నిల్వ చేయడానికి సహాయపడుతుంది. ఈ వారం మీ వైఖరి చాలా దూకుడుగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో సంభాషణలు, చర్చల సమయంలో మీరు దేనితోనూ సంతృప్తి చెందకపోతే మీరు కోపంతో ఇతరులతో కొన్ని చేదు విషయాలు చెప్పగలరని భయపడతారు. మీరు తరువాత పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. కాబట్టి మీరు దేనికైనా స్పందించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వారం మీరు మీపై ఒకటి కంటే ఎక్కువ పనుల బాధ్యత తీసుకోవచ్చు. దీని కారణంగా మీరు మీ పనిభారాన్ని పెంచుకోవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అలాగే మీరు ఏ పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్న ఈ రాశికి చెందిన కొంతమంది విద్యార్థులకు ఈ వారం శుభవార్తలు అందుతాయి. అయితే దీనికోసం మీరు మీ అన్ని పత్రాలను పూర్తిగా ఉంచుకోవాలి మరియు మీరు నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్న కళాశాల లేదా పాఠశాల గురించి వివరణాత్మక సమాచారాన్ని పొందాలి. వృషభ రాశి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి 11వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే అనేక గ్రహాల శుభదృష్టి మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది మరియు అదే సమయంలో మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. అందువల్ల ఈ వారం మీ మనస్సు సంతోషంగా మరియు రిలాక్స్గా ఉంటుంది. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు అనవసరమైన ఖర్చులపై నియంత్రణను కలిగి ఉండాలి. లేకపోతే మీకు అవసరమైన సమయంలో డబ్బు కొరత ఏర్పడవచ్చు. దీని కారణంగా మీ ఒత్తిడి లేబులు మరియు తిరిగి చెల్లించే వారి భారం పెరుగుతుంది. ఈ వారం మీరు మీ స్నేహితులు మరియు సన్నిహితులతో గొప్ప సమయాన్ని గడపగలుగుతారు. ఈ సమయంలో మీరు వారితో కలిసి అందమైన ట్రిప్ లేదా పిక్నిక్కి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్త వహించండి, లేకపోతే కొంత నష్టం ఉండవచ్చు. ఈ వారం మీ ముందుకు వచ్చే అనేక కొత్త ప్రతిపాదనలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. కానీ ఉద్వేగాలకు లోనవుతూ తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకోవడం తెలివైన చర్య కాదని, మూర్ఖత్వమని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ప్రతికూల గ్రహస్థానాల కారణంగా ఎక్కువసేపు వేచి ఉండవలసి ఉంటుంది. మిథున రాశి వార ఫలాలు. చంద్ర రాశికి సంబంధించి కేతువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చిన్న సమస్యలు ఉండవచ్చు. కానీ పెద్ద అనారోగ్యాలు ఉండవు. కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు. అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యం పట్ల ఎలాంటి అజాగ్రత్త చేయకూడదు మరియు ఎప్పటికప్పుడు యోగా, ధ్యానం మరియు వ్యాయామం చేస్తూ ఉండండి. తద్వారా మీరు ఫిట్గా మరియు చక్కగా ఉంచుకోవచ్చు. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం మీ ఆర్థిక జీవితానికి గొప్పగా ఉంటుంది. అయితే వాహనం నడిపేవారు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఏదైనా నష్టం కారణంగా మీరు మీ డబ్బును దానిపై ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ వారం మీ కుటుంబంలోని చాలా మంది వ్యక్తులు మీతో నేరుగా మాట్లాడలేరు. దీనికి కారణం మీ గురించి మీ దృక్పథం మరియు మీరు ఎంత ముఖ్యమైనవారు. అటువంటి పరిస్థితిలో ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు అందరికంటే ఎక్కువగా ఉంచుకునే బదులు మీరు ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వడం నేర్చుకోవాలి. కార్యాలయంలో ఇతరుల పట్ల మీ న్యూనతాభావాలు మీ మనస్సులో అనేక సందేహాలను కలిగిస్తాయి. దీని కారణంగా మీరు అందరి పట్ల అనుమానాస్పద దృక్కోణాన్ని అభివృద్ధి చేస్తారు. ఇది మీరు వారి సరైన మద్దతును పొందకుండా చేయడమే కాకుండా కెరీర్లో ముందుకు సాగడంలో మీ వేగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మనసులోని ప్రతికూల ఆలోచనలు విషం కంటే ప్రమాదకరమని మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో ఈ వారం యోగా మరియు ధ్యానం సహాయం కోరడం ద్వారా విద్యార్థులు తమ మనసులో తలెత్తే అన్ని రకాల ప్రతికూలతను నాశనం చేయవచ్చు. కర్కాటక రాశి వార ఫలాలు. చంద్ర రాశికి సంబంధించి శని 8వ ఇంట్లో ఉండటం వల్ల మీ మానసిక సమస్యలు ఈ వారం మీ శారీరక ఆనందాలను నాశనం చేస్తాయి. దీని ప్రతికూల ప్రభావాలు కార్యాలయంలో మీ లక్ష్యాలతో మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉండటం వల్ల మీ కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో నిలుచుకోవచ్చు. దీనివల్ల మీరు పెద్ద నష్టాన్ని చవిచూడవచ్చు. అటువంటి పరిస్థితిలో వీలైతే బ్యాంక్ లేదా కొంత దగ్గర నుండి ఆర్థిక సహాయం తీసుకుని మీ అసంపూర్తి పనులను పూర్తి చేయండి. ఈ వారం కుటుంబ జీవితంలో కొనసాగుతున్న ఒత్తిడి కారణంగా మీ ఏకాగ్రతను విచ్ఛిన్నం చేయవద్దు. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరి జీవితంలో చెడు దశ వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి మరియు ఈ చెడు దశ మనిషికి చాలా నేర్పుతుంది. అందువల్ల కష్టాలతో విసిగిపోయి సమయాన్ని వృధా చేసి కృంగిపోవడం కంటే జీవిత పాఠాన్ని నేర్చుకోవడం మంచిది. ఈ వారంలో మీరు కెరీర్కు సంబంధించిన ప్రతి పరిస్థితిలో అదృష్టాన్ని పొందుతారు.
మీరు మీపై అధికారుల నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. అదే సమయంలో మీలో కొందరు కోరుకున్న ప్రమోషన్ను కూడా పొందవచ్చు. మీరు రాజకీయాలు లేదా సామాజిక సేవ చదువుతున్నట్లయితే ఈ సమయం మీకు ఉత్తమంగా ఉంటుంది. అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులు కూడా చాలా విజయాలు పొందడానికి ప్రకాశవంతమైన అవకాశం ఉంది. సింహ రాశి వార ఫలాలు. ఈ వారం ఆరోగ్య దృక్కోణం నుండి అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీరు మంచి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడంలో సంతోషంగా ఉంటారు. దీనితో పాటు ఈ రాశి చక్రం యొక్క పెద్దలు మోకాళ్ళు మరియు చేతులకు సంబంధించిన సమస్యలను వదిలించుకోవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉంచడం వల్ల మీ కృషి మరియు అంకిత భావంతో మీరు కొంత డబ్బు సంపాదించగల సహాయంతో అలాంటి అవకాశాలను పొందగలుగుతారు. మీరు మీ డిపాజిట్లను ఎక్కడా గుడ్డిగా పెట్టుబడి పెట్టే బదులు సాంప్రదాయకంగా మంచి పథకంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ వారం మీ ఇంటిలోని యువ సభ్యులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. దీని కారణంగా మీరు పెద్ద బాధ్యతలను స్వీకరించడానికి ప్రయత్నిస్తారు మరియు మీ కుటుంబాన్ని మీతో పాటు తీసుకెళ్లడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శిస్తారు. దీనికోసం మీరు బంధువులను సందర్శించడానికి, పూర్తి కుటుంబంతో ఎక్కడో ఒక యాత్రకు లేదా విహారయాత్రకు వెళ్లడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉంచడం వల్ల మీరు కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన పాత్రలు మరియు బాధ్యతలను నిర్వహించమని అడిగే అవకాశం ఉంది. ఈ వారం మీరు పూర్తిగా విజయవంతం కాలేరు. అటువంటి పరిస్థితిలో మీరు అలాంటి కొన్ని నిర్ణయాలు హఠాత్తుగా తీసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ వారం విద్యారంగంలో ఈ రాశికి చెందిన విద్యార్థులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ పరీక్షలలో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ప్రారంభంలో చాలా మంది విద్యార్థులు చదువుపై ఏకాగ్రతతో ఉంటారు మరియు దానివల్ల వారు విజయం సాధిస్తారు. కన్యా రాశి వార ఫలాలు. చంద్ర రాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల మీరు యోగాను మీ దినచర్యలో చేర్చుకుంటే మీ ఆరోగ్య సమస్యలు చాలా దూరం అవుతాయని ఈ వారం మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఈ వారం ఆరోగ్యం పరంగా స్వీయ సాక్షాత్కారాన్ని ప్రతిబింబించడానికి మరియు సాధించడానికి మీకు అనేక అవకాశాలను ఇస్తుంది. మొత్తం మీద ఈ వారం ఆర్థిక అంశాల పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ కాలంలో మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మరియు లాభం పొందడానికి అనేక అవకాశాలను పొందే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మీరు ఆకస్మిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే మీరు వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి సరైన వ్యూహం మరియు దాని గురించి ప్రణాళిక చేయడం ద్వారా అలాంటి అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. రాహువు చంద్ర రాశికి సంబంధించి 7వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం కుటుంబ జీవితంలో కొనసాగుతున్న ఒత్తిడి కారణంగా మీ ఏకాగ్రతను విచ్ఛిన్నం చేయవద్దు. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరి జీవితంలో చెడు దశ వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి మరియు ఈ చెడు దశ మనిషికి చాలా నేర్పుతుంది. అందువల్ల కష్టాలతో విసుగు చెందడం, సమయాన్ని వృధా చేయడం మరియు నిరాశకు గురికావడం కంటే జీవితం యొక్క పాఠాన్ని నేర్చుకోవడం ఉత్తమం. ఈ వారం మీ ప్రత్యర్థులు ఎవరైనా మీకు వ్యతిరేకంగా ప్లాన్ చేయవచ్చు మరియు కుట్ర చేయవచ్చు. అందువల్ల మీరు ప్రతి సందర్భంలోనూ మీ కళ్ళు మరియు చెవులు తెరిచి ఉంచుతూ పని చేయాలి. మొదటి నుండి మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోండి. ఈ వారం ఉన్నత విద్యకు సగటు కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీరు చాలా కాలంగా అదే రంగంలో మీ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు పూర్తి విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మీ సమయాన్ని వినికిడి కోసం వృధా చేసుకోవద్దని మరియు మీ భవిష్యత్తు అంశాలపై దృష్టి పెట్టాలని మీకు సలహా ఇస్తున్నారు. తులా రాశి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ తరచుగా తీసుకునే ఆహారపు అలవాట్లు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల ఇది మంచి అభిరుచి అని అర్థం చేసుకోండి, కానీ మీ ఆరోగ్యాన్ని పాడు చేయడం మరియు ఆడుకోవడం కూడా సమర్థించబడదు. అందువల్ల మీరు ఈ వారం మీ ఆహారంలో ఎక్కువ క్యాలరీలను జోడించకుండా ఉండాలి. ఈ వారం మీరు మీ గత పెట్టుబడుల నుండి మంచి ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. నీకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయాలనే మీ కలను నెరవేర్చుకోవడానికి ఇది మీకు సహాయపడవచ్చు. అయితే అలాంటి నిర్ణయం తీసుకునే ముందు మీ తల్లిదండ్రుల నుండి సలహా తీసుకోవాలని సూచించబడింది. ఈ వారం పొరపాటున మీ కుటుంబ సభ్యులతో చెడుగా ప్రవర్తించకండి, ముఖ్యంగా మీ పెద్దలతో. లేకపోతే అలా చేయకపోతే కుటుంబంలో శాంతికి విఘాతం కలిగిస్తుంది. ఇది మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. చంద్రుని రాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉంచడం వల్ల తమ సృజనాత్మక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి సమయం ఇవ్వాలని కోరుకునేవారు ఈ వారం కార్యాలయంలో కొంత ఖాళీ సమయాన్ని పొందవచ్చు. ఈ సమయంలో మీరు టెక్నాలజీ లేదా సోషల్ మీడియా సహాయంతో మీ ప్రణాళికలను మెరుగుపరుచుకోవచ్చు. మీ రాశిచక్రం యొక్క నక్షత్రాలు మరియు గ్రహాలు ఈ వారం చాలా మంది విద్యార్థులకు ఒంటరిగా ఉండబోతున్నాయని సూచిస్తున్నాయి. ఈ సందర్భంలో మీరు మీ పెంపుడు జంతువుతో సమయం గడపడం లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం ద్వారా ఈ సమస్యను వదిలించుకోవచ్చు. వృశ్చిక రాశి వార ఫలాలు. చంద్ర రాశికి సంబంధించి 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు ఉన్నవారు కొందరు పెద్దల సలహాలు పాటించి అలవాట్లను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు.
దీన్ని సాధించడానికి మీ కంపెనీలో సరైన మార్పు తీసుకురండి మరియు ఈ అలవాట్లను విడిచిపెట్టడానికి మీకు సహాయం చేయాలనుకునే వ్యక్తులతో మాత్రమే పాల్గొనండి. చంద్రుని రాశికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉంచడం వల్ల ఈ వారంలో మీరు సంపాదించిన వనరుల నుండి మీరు ప్రయోజనం పొందుతారు, కానీ మీరు మీ వినోద వనరులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం కనిపిస్తుంది. ఈ కారణంగా మీకు తెలియకుండానే డబ్బు మీ చేతుల్లోంచి బయటకు రావచ్చు. కాబట్టి మీ డబ్బును ఆదా చేయడం ఈ సమయంలో మీకు అత్యంత ముఖ్యమైన పని. ఈ వారం మీరు చాలా శక్తితో ప్రతిదీ చేయడం కనిపిస్తుంది, కానీ ఏదైనా అనవసరమైన కారణంగా మీ మానసిక స్థితి క్షీణించే అవకాశం ఉంది. ఫలితంగా కుటుంబ జీవితంలో మీ స్వభావం కొంచెం మొరటుగా కనిపిస్తుంది. ఈ వారంలో ఈ రాశిలోని ఉద్యోగ హోల్డర్లు తమ ప్రతిభను రంగంలో పూర్తిగా ఉపయోగించుకోలేరు. దీని కారణంగా మీరు మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో చదువుతున్నప్పుడు తమ దృష్టి మరల్చిందని ఫిర్యాదు చేసిన విద్యార్థులందరికీ ఈ వారం విద్యార్థులందరికీ శుభప్రదం కానుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ దృష్టి మరల్చబడదు మరియు అదే సమయంలో మీ స్నేహితుల కారణంగా మీరు ఎదుర్కొన్న అన్ని రకాల అడ్డంకులను కూడా మీరు వదిలించుకుంటారు. ధనుస్సు రాశి వార ఫలాలు. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల గత వారంలో అజీర్ణం, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో సాధారణమైన వారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు మరియు దాన్ని మెరుగుపరచడానికి ప్రతి ప్రయత్నం. మీ ప్రయత్నాలను చూసి మీ చుట్టూ ఉన్నవారు మీతో ఉంటారు, అలాగే వారు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మరియు ప్రోత్సహిస్తారు. మీరు మీ సృజనాత్మక ప్రతిభను సరైన మార్గంలో ఉపయోగిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుందని మరియు మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోగలుగుతారని మీరు అర్థం చేసుకోవాలి. అలా చేస్తే రాబోయే కాలంలో మీకు మంచి లాభాలు వస్తాయి. చంద్రుని రాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉంచడం వల్ల ఈ వారం మీరు మీ పని స్థలం నుండి ముందుగానే ఇంటికి రావడానికి ప్రయత్నిస్తారు, అందులో మీరు విజయం పొందుతారు. ఈ సమయంలో పాత కుటుంబ ఆల్బం లేదా పాత చిత్రం కుటుంబంతో కలిసి గడిపిన మీ పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేస్తుంది మరియు ఆ జ్ఞాపకానికి సంబంధించిన సంఘటనలను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. మేము వృత్తిపరమైన దృక్కోణం నుండి విషయాలను చూస్తే ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీ విధి చాలా ఫలవంతంగా ఉంటుంది మరియు ఇది జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల మీరు అవకాశాలను సీరియస్గా తీసుకోవాలని సలహా ఇస్తారు మరియు విషయాలు దూరంగా ఉండనివ్వవద్దు. ఇది ఖచ్చితంగా మీ కెరీర్లో పురోగతికి సహాయపడుతుంది. ఈ వారం రాశిఫలం ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ కాలంలో విజయం సాధిస్తారని సూచిస్తుంది, కానీ దానికోసం వారు తమను తాము ప్రధానమైనదిగా భావించకూడదు. బదులుగా వినయంగా మరియు సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో ఇతరుల సహాయం తీసుకోవాలి, ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు పాక్షిక విజయం సాధించగలరు. మకర రాశి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉంచడం వల్ల ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో మెరుగుదలని చూస్తారు. ఇది మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలైనంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారితో క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి. మీరు ఈ రోజు ప్రయోజనాలను పొందుతున్నట్లయితే రేపు కూడా సమయం అలాగే ఉండాల్సిన అవసరం లేదని మీరు కూడా బాగా అర్థం చేసుకున్నారు. బాగా చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల అటువంటి పరిస్థితిలో భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లకు సిద్ధమవుతున్నప్పుడు మీరు తెలివిగా పెట్టుబడి పెట్టడం మంచిది. అందువల్ల మీరు కష్టపడి సంపాదించిన డబ్బును క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే ఏదైనా ప్లాన్లో పెట్టండి. ఈ వారం స్నేహితులు, బంధువులు మరియు ఇంటి సభ్యులు మీ అవసరాలను అర్థం చేసుకున్నట్లు మీకు అనిపించవచ్చు. దీని కారణంగా మీరు వారి పట్ల తప్పుడు భావనను పెంచుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఇతరులను మార్చే బదులు మీలో మార్పు తీసుకురావాలని మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి పద్ధతిలో మిమ్మల్ని మీరు చాలా వరకు ఒత్తిడి లేకుండా ఉంచుకోగలుగుతారు. ఈ వారం మీరు మీ ఖాళీ సమయంలో మీ మొబైల్లో వెబ్ సిరీస్ ని చూడవచ్చు మరియు మీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు మీకు నచ్చకపోవచ్చు. ఇది వారి ముందు ఉన్న మీ చిత్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. గతంలో మీకు లభించని అవకాశాలు ఈ వారంలో లభిస్తాయి. ఆ తర్వాత మీరు ఇతరుల ముందు కోల్పోయిన మీ గౌరవాన్ని తిరిగి పొందాలనుకుంటే మీరు ఈ వారం మీ వంతు కృషి చేయాలి. దీనికోసం ఇప్పుడే సిద్ధం చేయడం ప్రారంభించండి మరియు అవసరమైతే మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మంచి కోచింగ్ లేదా శిక్షణా కేంద్రంలో నమోదు చేసుకోండి. మీరు ఈ వారం మీ జీవిత భాగస్వామితో సమయం గడపాలని ప్లాన్ చేసుకున్నట్లయితే అది రద్దయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కుంభరాశి వార ఫలాలు. సుగంధ ద్రవ్యాలు ఆహారాన్ని రుచికరంగా మారుస్తాయి. అదేవిధంగా కొన్ని అడ్డంకులు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి వాస్తవ అనుభవాల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడతాయి. అందువల్ల మీరు కష్టాల్లో కూడా ఏదైనా నేర్చుకోవాలి మరియు మీ జీవితాన్ని మునుపటి కంటే మెరుగ్గా మార్చడానికి ప్రయత్నించాలి. పెద్దగా ఆలోచించకుండా డబ్బును ఓదరగొట్టే వారికి ఈ వారం చాలా డబ్బు అవసరం కావచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
కాబట్టి మీ ఖర్చులను అదుపులో ఉంచుకుని బాధ్యతాయుతమైన వ్యక్తిలా వ్యవహరించండి. చంద్ర రాశికి సంబంధించి రాహువు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ కుటుంబ సభ్యులను బుద్ధిగా విశ్వసించడం మరియు మీ రహస్యాన్ని వారికి తెలియజేయడం మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో చెప్పండి, లేదంటే మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. మీ కెరీర్లో ముందుకు సాగడానికి మీకు పని కొరత లేని వారాల్లో ఇది ఒకటి. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు మీ ఆలోచనలను మరియు ప్రణాళికలను కార్యాలయంలో ఉంచుకోలేరు. అలాగే మీలో కొంత నిరాశ నిస్పృహను చూడవచ్చు. ఈ రాశి వారు చదువుకోవడానికి, విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడేవారు ఈ వారం మరిన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. కానీ కీలకమైన పత్రం లేకపోవడం వల్ల మీరు నిరుత్సాహానికి గురవుతారు. ఈ సందర్భంలో దానిని వదిలివేయకుండా ప్రయత్నించండి మరియు తదుపరి అవకాశం వరకు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూ ఉండండి. మీన రాశి వార ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యంపై ఎక్కువగా ఆధారపడకండి మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. మీరు కూడా దీన్ని బాగా అర్థం చేసుకున్నందున అదృష్టం కూడా చాలా సోమరితనం. అందువల్ల మెరుగైన ఆరోగ్యం కోసం మీ ప్రయత్నాలను కూడా కొనసాగించండి. చంద్ర రాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు డబ్బుకు సంబంధించిన అనేక సమస్యల వల్ల ఆందోళన చెందుతారు. దీనికోసం మీకు మీ విశ్వసనీయ వ్యక్తుల నుండి సలహా అవసరమైతే వారి నుండి కూడా ఆర్థిక సహాయం తీసుకోవాలి. చంద్రుని గుర్తుకు సంబంధించి శని 12వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం కుటుంబంలో ఒక రకమైన సంఘటనను నిర్వహించవచ్చు. దానిపై మీరు చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అలాగే అధిక గృహ పనుల కారణంగా మీరు మీ పని ప్రాంతంపై దృష్టి పెట్టలేరు. కెరీర్ జాతకం ప్రకారం మీరు వృత్తిపరమైన ఉద్యోగి అయితే ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ నైపుణ్యం ఉన్న ప్రాంతంలో ముందుకు సాగడానికి అనేక అవకాశాలను పొందుతారు. ఈ వారం ఈ రాశిచక్రం యొక్క స్థానికులు చాలా మంది గత తప్పుల నుండి నేర్చుకోకుండా వాటిని పునరావృతం చేస్తారు. దీని కారణంగా వారు తమ విద్యారంగంలో చాలా ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వైఫల్యాలు ఉన్నప్పటికీ మీరు చాలా నేర్చుకున్నారని గుర్తుంచుకోండి.